వృశ్చిక రాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటంటే తేలు. అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులను గూడా వీరు హ్యాండిల్ చేయగలరు. చాలా కోపం ఎక్కువ. ఈ అగ్నితత్వ రాశిగా మనం చూస్తూ ఉంటాము. వీరు ఎంత కోపం ఉంటుందో అంతే సాత్వికంగా, అంతే మృదువుగా కూడా ఉంటారు. వీరు మనసులో పెట్టుకొని ఏది గూడా అలా దాచుకొనుండరు. ఏదున్నా మొఖం మీదే, కానీ ఎలా చెప్పాలో అలా డెలివరీ చేస్తూ చెప్పేస్తారనమాట. కాబట్టి విశేషంగా ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించి మనము క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో హ్యాండిల్ చేసేటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాము. వీరు సాధారణంగా ఎవ్వరు కూడా చెబితే వినరు. అంత తొందరగా సాటిస్ఫై అవ్వరు. ఒకవేళ అవతల వ్యక్తులు ఏదైనా వీరికి ఏదైనా పని అప్పగించినా, పని పూర్తయినా వీరి కింద వాళ్ళు పని వీరికి సబ్మిట్ చేసినా మళ్ళా వీరి ఇన్వాల్వ్‌మెంట్ లేనిది దాన్ని ఒప్పుకోరు. అంటే సాటిస్ఫాక్షన్ అనేది అంత తొందరగా రాదు. అత్యంత పర్ఫెక్షన్ ఉంటేనే వీరు యాక్సెప్షన్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో, పర్ఫెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్టెన్షన్ అనేటువంటిది వీరికి బాగా ఉంటుంది. ఇట్టి వృశ్చిక రాశి వారి యొక్క వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం, దాన్ని రుచక యోగం అంటారు. కానీ ఇక్కడ సౌమ్యుడైనటువంటి బుధుడితో సహా ఉండడం వలన అత్యంత సౌమ్యుడు, ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి సైనికుడితో సహా, అది కూడా ఉత్సాహంతో ఉన్నటువంటి సైనికుడితో సహా ఉంటే ఎలా ఉంటుందనంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. వ్యాపారానికి అధిపతి అయినటువంటి బుధుడు, ఈ భూ సంబంధితమైనటువంటి కుజుడు కలిసి ఉండడం వలన భూమికి సంబంధించినటువంటి రేట్లు పెరగడం గానీ, భూ సంబంధితమైనటువంటి వాతావరణాలు కానీ, భూమి కొనడం, అమ్మడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గానీ పుంజుకోవడం, అందులో ఉన్నటువంటి వారికి కూడా యోగ్యంగా ఉంటుంది ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో. కాబట్టి ఇవన్నీ గోచారరీత్యా చెప్పే విషయములు మాత్రమే. డీటెయిల్డ్‌గా జాతకం అనేటువంటిది వారి వారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్‌ని బట్టి డీటెయిల్‌గా మనం జాతకం గురించి ఇంకా తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.